హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా క్యారమిల్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు చక్కెరని తీసుకొని 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ వేడి చేసుకున్నామంటే చక్కెర మొత్తం మెల్ట్ అవుతుంది. ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా బాదం పప్పు పలుకులను ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న క్యారమిల్ని ఇలా ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి క్యారమిల్ని వేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచామంటే చల్లారిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుండి విడతీసి ఇలా బటర్ పేపర్ పైన వేసి ఇలా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లోకి 1 లీటరు చిక్కటి పాలను ఇలా కొలిచి తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి. వేడయ్యేలోపు ఒక బౌల్లోకి 100 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ని ఇలా కొలిచి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడ పాలను వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కస్టర్డ్ పౌడర్ని ఇలా కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పంచదారని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చక్కెర మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకో కప్పు పాలను వేసి కన్సిస్టెన్సీని ఈ విధంగా కొంచెం పల్చగా చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే కస్టర్డ్ చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కస్టర్డ్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమును కానీ లేదా పాల మీగడను కానీ వేసుకోవచ్చు. రోజు మనం పాలను వేడి చేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకు మీగడ అనేది ఇలా తయారవుతుంది. దీనిని 1 కప్పు దాకా తీసుకొని ఇలా కొంచెం మెల్ట్ చేసి దీన్ని కూడా కస్టర్డ్తో పాటు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది క్రీమీగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక స్టీల్ గిన్నెలో వేసుకోవాలి. ఇదే టైంలో మనకు స్వీట్ తక్కువగా అనిపిస్తే ఇలా 1 స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ని వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని సిల్వర్ పేపర్తో ఇలా కవర్ చేసి రెండు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసామంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా థిక్గా గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసి 2-3 నిమిషాలు మిక్సీ పట్టుకున్నామంటే
క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఇలా ఒక బాక్స్లోకి వేసుకోవాలి. ఇలా బాక్స్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యారమిల్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 7 to 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. లేదా ఈవినింగ్ టైంలో ఇలా చేసి ఫ్రిడ్జ్లో ఉంచామంటే మనకు మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. 8 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి ఐస్ క్రీమ్ని బయటికి తీసి చూద్దాము. చూడండి, ఇలా గట్టిగా తయారవుతుంది. 5 నిమిషాల తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా పైనుంచి కొంచెం క్యారమిల్ని ఫ్రూటీని వేసి చేసుకున్నామంటే ఇలా ఈజీగా మనకు ఇంట్లోనే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. సాఫ్ట్గా క్రీమీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయ్యింది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.